Welcome back all of you. So today onwards, మనం ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఇది ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో మోస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ టాపిక్ అన్న. ఇప్పుడు దీన్ని ఒక 6 days ప్లాన్ వేసుకుని జాగ్రత్తగా మనం కంప్లీట్ చేసుకుందాం. ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్, ఫ్రమ్ మెయిన్స్ టు ఎంసెట్లో ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకుందాం. ఇప్పుడు ఒకేసారి డిఫరెన్షియేషన్ నేర్చుకోవాలంటే ఇబ్బంది పడిపోతాం. అదే ఒక 6 days ప్లాన్ అంటే అన్ని ఫార్ములాస్ ఒకే రోజు కాకుండా ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఒక 4 ఫార్ములాస్ చూద్దాం. రేపు మారుస్తాం అన్నమాట. అంటే డే వైజ్ ఒకే రోజు అన్ని ఫార్ములాస్ కాకుండా కొన్ని ఫార్ములాస్ అంటే వాటర్ రిలేటెడ్గా మనకి ఎంసెట్లో ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చాడు అండ్ మెయిన్స్లో ఏవే క్వశ్చన్స్ ఇచ్చాడు, వీటి మీద ఒక 20-30 ప్రాబ్లమ్స్ అలా చేస్తూ ఉన్నారనుకోండి, మనకి ఈ ఫార్ములాస్ అలవాటు అయిపోతాయి. ఈ ఫార్ములాస్ ఎప్పుడైతే అలవాటు అయిపోతాయో మనం నెక్స్ట్ ఫార్ములాస్కి వెళ్ళినప్పుడు వీటి గురించి ఇబ్బంది పడకూడదు. రైట్. సో 6 daysలో మనం మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుందాం. క్లియర్. సో ఇది అయిపోయిన తర్వాత మనం డిఫరెన్షియేషన్ అయిపోయిన తర్వాత మనం వేరే కాన్సెప్ట్స్ కూడా చూద్దాం అన్నమాట. ఓకేనా. సో ఈరోజు డే 1. సో డే 1 అస్సలు టైం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే వాట్ ఈస్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? సో డిఫరెన్షియేషన్ అంటే అమ్మా, differentiation is nothing but finding the rate of function with respect to a variable. So differentiation is nothing but finding a rate of a function. For suppose y is equal to f of x అని ఉందనుకోండి. సో దీని యొక్క డిఫరెన్షియేషన్ మనం ఎలా రాస్తామంటే dy by dx, లేదు ఇలా కూడా రాయట్లేదు, వేరే కూడా రాసుకోవచ్చు. మనం f డాష్ ఆఫ్ x అని రాసుకోవచ్చు, లేదంటే y డాష్ అని కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఇదేం చెప్తుందంటే మనకి ఎక్స్ అనేది చేంజ్ అయితే వై అనేది ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చెప్తుంది అన్నమాట ఇది. రైట్. సో మనం ఇప్పుడు రూల్స్లోకి వెళ్ళిపోదాం. రూల్ నెంబర్ వన్. ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్ ఇది. సో దీన్ని మనం ఏమంటాం అంటే కాన్స్టెంట్ రూల్ అని అంటాం. విచ్ రూల్ ఇట్ ఈస్? కాన్స్టెంట్ రూల్. ఓకే. సో ఈ కాన్స్టెంట్ రూల్ ఏం చెప్తుందంటే, సో ద డెరివేషన్ ఆఫ్ is nothing but the derivation of constant is always a zero. Since the differentiation of a constant is always a zero. Differentiation ని మనం d by dx అంటాం. d by dx of a constant is equal to 0 అవుతుంది. ఇప్పుడు sample కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్లో d by dx ఆఫ్ 5 అనేది కాన్స్టెంట్ కదా. సో ఆన్సర్ 0. ఏం చేయకూడదు, మీరు డైరెక్ట్ జీరో చేయడమే. సో d by dx ఆఫ్ 100 ఏదో నెంబర్ ఉంది, 100 అనేది కాన్స్టెంట్, సో ఇట్ ఈస్ 0. సో d by dx ఆఫ్ 5 అని ఇచ్చాడు, 5 వాల్యూ 3.14 నెంబరే కదా. సో 22/7 అన్నా సార్ కాన్స్టెంట్ నెంబర్, సో ఇట్ బికమ్స్ 0. సో క్లారిటీ ఉంది కదా మీకు. ఫస్ట్ రూల్ చాలా ఈజీ, ఇది కాన్స్టెంట్ రూల్ అంటారు దీన్ని. ఏ రూల్ అండి? కాన్స్టెంట్ రూల్. ఓకే. సో నెక్స్ట్ సెకండ్. సో సెకండ్కి వెళ్తే ఇట్ ఈస్ కాల్డ్ పవర్ రూల్. ఏ రూల్ అండి ఇది? పవర్ రూల్. సో దీన్ని జాగ్రత్త చూడండి. d by dx ఆఫ్ x పవర్ n ఉందనుకో, దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో దిస్ ఇస్ ద ఫార్ములా యూ నీడ్ టు రిమెంబర్. సో d by dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇది పవర్ రూల్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, d by dx ఆఫ్ x పవర్ 5 అని ఇచ్చాడు. సో ఈ 5 అంటే n అవుతుంది, పవర్ n కదా. ఇదేమైపోతుంది, n అనేది ముందు తీసుకోవాలి, అంటే ఈ 5ని ముందుకు తీసుకురావాలి మీరు. సో 5 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే 5 మైనస్ 1, 5 మైనస్ 1 ఎంత అవుతుంది, 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 మైనస్ 1 అంటే 4. సో ఆన్సర్ ఇస్ 5x పవర్ 4. సో దిస్ ఇస్ ది డిఫరెన్షియేషన్ ఆఫ్ d by dx ఆఫ్ x పవర్ 5. వెరీ సింపుల్, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్ చూడండి. d by dx ఆఫ్ x పవర్ 8 ఇచ్చాడు, దీన్ని ఇలా రాస్తాం, 8 ఇంటూ ఎక్స్ పవర్ 8 మైనస్ 1.
సారీ 8 మైనస్ 1 ఎంత అవుతుంది? 8 ఇంటూ ఎక్స్ పవర్ 7 అవుతుంది. ఎందుకు వచ్చింది ఫార్ములా? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో అది ఫార్ములా కాబట్టి, ఓకేనా? సో నెక్స్ట్ మనకి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 10 అని ఇచ్చాడు. దీన్ని ఎలా రాస్తాను చెప్పండి? ఎక్స్ పవర్ 10 అని ఇస్తే సో dy dx of x power 10 అని ఇస్తే 10 ఇంటూ ఎక్స్ పవర్ 10 మైనస్ 1 ఎంత అవుతుంది? ఇది 10 ఇంటూ ఎక్స్ పవర్ 9 డైరెక్ట్ వేసేసుకోవచ్చు మనం, ఓకేనా? సో ఇది మనకి ఏ ఫార్ములా అండి? పవర్ రూల్ అన్నమాట. సో రూల్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. రూల్ నెంబర్ 3. సో దీన్ని మనం ఏమంటామంటే కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్. విచ్ రూల్? కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్ అంటాం, ఓకేనా? సో ఫార్ములా రాస్తే డి బై డిఎక్స్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి. ఈ సి అంటే కాన్స్టెంట్ అని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ అని. సో ఈ సిని బయట రాసుకుని సి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో మనకి ఎగ్జాంపుల్ చేసేటప్పుడు ఈ ఫార్ములా అర్థం అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. వీడు ఏమి ఇచ్చాడు? డి బై డిఎక్స్ ఆఫ్ 7x³ అని ఇచ్చాడు. 7 అనేది కాన్స్టెంట్ కదా, 7 అనేది దాన్ని ముందు రాసేసుకుంటాం. తర్వాత డి బై డిఎక్స్ ఆఫ్ x³ రాసుకుంటాం. x³ అంటే మనకి ఏముంది ఇక్కడ? ఎక్స్ పవర్ ఎన్ లా ఉంది. సో 7 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ కదా, అంటే 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అవుతుంది. 3 7s 21 ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఫంక్షన్. 7 3 21 ఎక్స్ పవర్ 3 మైనస్ 1. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరేం కంగారు పడద్దు. కొంచెం కొంచెం డెప్త్కి వెళ్తున్నాం మనం, ఒకేసారి డెప్త్కి వెళ్ళకుండా. సో క్వశ్చన్ ఇప్పుడు ఇలా ఇచ్చాడు, డి బై డిఎక్స్ ఆఫ్ 4x పవర్ 5 అని ఇచ్చాడు. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? కాన్స్టెంట్. 4 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం 4 ఇంటూ ఎక్స్ పవర్ 5 కదా, 5ని ముందు తీసుకురండి. సో 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 మైనస్ 1. 4 5 20 ఎక్స్ పవర్ 5 మైనస్ 1 అంటే 4. సో 20 ఎక్స్ పవర్ 4 is the answer. Clear? So this is this. సో నెక్స్ట్ రూల్ తీసుకుందాం. నెక్స్ట్ రూల్ వచ్చేసి రూల్ నెంబర్ 4. దీన్ని ఏమంటామంటే మనం సమ్ రూల్ అని అంటాం. ఏ రూల్ అనేది? సమ్ రూల్. సో నిమిషం, ఒకసారి కలర్ మారు. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని ఉంది అనుకోండి. దీన్ని ఇలా రాసుకోవచ్చు? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాం, ఓకేనా? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాం. సో ఎగ్జాంపుల్ చూసారంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది. దీని ఎలా రాసుకోవచ్చు? డి బై డిఎక్స్ అనేది దీనికి చేయాలి, దీనికి చేయాలని అర్థం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఏం చేస్తాం? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఒకసారి రాస్తాము, ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఒకసారి రాస్తాం. అంటే రెండింటికి చేసాం. సో రెండు కూడా పవర్ ఫార్ములాలో ఉన్నాయి కదా, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ 3 ముందుకు వస్తుంది. సో 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 ఏమవుతుంది? 3 ఎక్స్ స్క్వేర్ 3 మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 2x. ఎక్స్ పవర్ 1 అంటే 1 కాబట్టి సో 3x స్క్వేర్ ప్లస్ 2x అవుతుంది అన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ రూల్ నెంబర్ 5. రూల్ నెంబర్ 5 ఇదేం చెప్తుంది? డిఫరెన్స్ రూల్ అన్నమాట. ఇందాక సమ్ రూల్ చేసాం, ఇప్పుడు ఇది డిఫరెన్స్ రూల్. డిఫరెన్స్. సో డిఫరెన్స్ చేయాలనుకోండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఇందాక ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఉంది, అక్కడ ఇక్కడ మైనస్ ఉంటుంది అంతే తేడా, మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఇది ఏమవుతుంది ఇప్పుడు? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఇందాక ప్లస్ చేసాం, ఇప్పుడు మైనస్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం, ఎగ్జాంపుల్. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం చెప్పండి? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 5
మైనస్ d/dx(x²). ఈ 5 అనేది ముందుకు వచ్చింది అనుకోండి, 5 ఇంటూ x⁴5 - 1, రైట్, మైనస్ d/dx డైరెక్ట్ అప్లై చేస్తాం కదా, 2 ఇంటూ x⁴2 - 1 ఎంత అవుతుంది, 5x⁴5 - 1 అంటే 4 మైనస్ 2x⁴1 అంటే 2x. సో 5x⁴4 - 2x అవుతుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసారనుకోండి, ఇప్పుడు ఇక్కడతో మనకి ఏవైతే చెప్పుకోవాలనుకుంటున్నామో రూల్స్ అన్నీ అయిపోయినాయి మనకి. రూల్ నెంబర్ 1 ఏంటి, కాన్స్టెంట్ రూల్, d/dx of constant is equal to 0. సో పవర్ రూల్, d/dx of x⁴n is equal to n into x⁴n - 1. సో థర్డ్ రూల్, d/dx of constant multiple rule, c ని ముందు రాసి n into x⁴n - 1, రైట్. నెక్స్ట్ సమ్ రూల్, d/dx of f of x plus g of x ఉంటే ఏం చేసాం, f dash of x plus g dash of x అంటే రెండింటికి డిఫరెన్షియేషన్ చేసాం. సో లేదు, d/dx of f of x మైనస్ g of x అని ఉందనుకోండి, సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేసాం, f dash of x మైనస్ g dash of x అవుతుంది. ఓకేనా, కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఒకసారి చూసుకుందాం. సో ఇప్పుడు ఫంక్షన్ డెరివేటివ్, ఫంక్షన్ అండ్ డెరివేటివ్ చూస్తే, ఇప్పుడు ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, c అనే ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ ఏమవుతుంది, d/dx of constant is 0. x ఉంది, d/dx of అది x అంటే x⁴0 అని అర్థం. 1 ఇంటూ x⁴ ఏమైపోతుంది, సో క్షమించాలి, x అంటే x⁴1 అని అర్థం. 1 ఇంటూ x⁴1 - 1 ఎంత అవుతుంది, x⁴0 అయిపోతుంది అన్నమాట. ఓకేనా. అండ్ వీ నో x⁴0 is equal to 1 కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం రాస్తాం, 1 రాస్తాం. సో d/dx of x is 1. x² అయితే ఏమైపోతుంది, x² అయితే 2 ఇటు వెళ్తుంది, 2x, x³ అయితే 3x². సో 1 అలా కాకుండా x⁴n ఉంటే n ఇంటూ x⁴n - 1. సో అలా కాకుండా e⁻x అనేది ఉందనుకోండి, మళ్ళీ e⁻x రాసుకుంటాం, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ a⁻x ఉంటే a⁻x ఇంటూ log a. సో ఇది కూడా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మనం సింపుల్ వే చదివిన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇదన్నీ ఒకసారి రాశాను అనుకోండి క్లియర్గానే. ఫంక్షన్ డెరివేటివ్ ఏముంది ఇక్కడ, కాన్స్టెంట్ అంటే 0 అయిపోతుంది, x ఉంటే 1 అవుతుంది, ఎందుకంటే x⁴0 is equal to 1 కాబట్టి. x² ఉంటే 2x, x³ ఉంటే 3x², x⁴4 ఉంటే 4x⁴3, e⁻x ఉంటే e⁻x. a⁻x ఉంటే పరిస్థితి ఏంటి, a⁻x ఇంటూ log a అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇవి మన ఫార్ములాస్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఎన్ని ఎగ్జాంపుల్స్ వీలైతే అన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో 1 by 1. సో లెట్ స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్స్ నా. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ఫస్ట్ వన్, d/dx of x⁴5 ఇచ్చాడండి. దీన్ని ఏం చేయాలి, 5 ముందు వస్తుంది, x⁴5 - 1 అవుతుంది, ఎంత అవుతుంది, 5x⁴4 అవుతుంది. సో ఫస్ట్. సో సెకండ్ చూసాం, d/dx of x⁴8 ఇచ్చాడండి, 8 ఇంటూ x⁴8 - 1 అంటే ఎంత అవుతుంది, 8x⁴7 అవుతుంది. సో ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంతలా ఫార్ములా గుర్తుండిపోతుంది అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫంక్షన్ని చూసిన వెంటనే ఫార్ములా గుర్తొచ్చేయాలి మనకి. సో కాన్స్టెంట్ పవర్, సో 7 ముందుకు వచ్చేస్తుంది, 3 ఇంటూ x⁴3 - 1 అవుతుంది, 7 3 21 x² అవుతుంది అనమాట. సో ఫాస్ట్గా చేసి ఇచ్చు టకటకని. సో దేన్నైనా సరే 15 to 20 సెకండ్స్లో చేసేలా ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పుడు d/dx of 5x⁴7 - 3x² + 1 ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, సో దేనికి దానికి సపరేట్గా చేయాలి. d/dx ఫస్ట్, d/dx of 5x⁴7 మైనస్ d/dx of 3x² ప్లస్ d/dx of 1. సో ఇది d/dx of ఇది కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్ గానే ఉంది.
5 ఇంటూ 7 ఎక్స్ పవర్ 7 మైనస్ 1 అంతే కదా. 5 ఇంటూ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే 7 రాసాం, -1 అంటే 7 - 1 రాసుకున్నాం. ఇది కూడా 3 ఇంటూ 2 అనేది ఇటు వస్తుంది, 2 ఎక్స్ పవర్ 2 - 1 ప్లస్ d/dx ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్, d/dx ఆఫ్ కాన్స్టెంట్ is 0. సో 5 7 35 ఎక్స్ పవర్ 7 - 1 అంటే 6 మైనస్ 3 2 6 ఎక్స్ పవర్ 2 - 1 అంటే 1. సో 35 ఎక్స్ పవర్ 6 - 6x. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫిఫ్త్ ఎగ్జాంపుల్, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 10 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇలా ఇచ్చాడు. మళ్ళీ ఇందాకట్లాగే ఏం చేయాలి, దీనికి చేయాలి, దీనికి చేయాలి. సో d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 10 ప్లస్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో రెండింటికి చేస్తే ఏమైపోతుంది, 10 ఇంటూ ఎక్స్ పవర్ 9 అవుతుంది. 10 - 1 అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 - 1 అంటే 1 2. సో 10x పవర్ 9 ప్లస్ 2x అవుతుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 6 అని ఇచ్చాడు. ఈ 6ని ముందు రాసుకుంటే 6 ఇంటూ ఎక్స్ పవర్ 6 - 1 అంటే ఎంత అవుతుంది, 5 అవుతుంది. 6x పవర్ 5. సో ఇంకో క్వశ్చన్ చూస్తే d/dx ఆఫ్ 12x పవర్ 4 అని ఇచ్చాడు. నేను ఎలా రాస్తారు, 12 ఇంటూ 4x పవర్ 4 - 1. 12 4 48 x పవర్ 3. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ ది ఆన్సర్. లేదు, ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. d/dx ఆఫ్ 8x పవర్ 5 అని ఇచ్చాడు. నేను ఎలా చేస్తారు, 8 ఇంటూ 5 ముందుకు వెళ్తుంది కదా, 5x పవర్ 5 - 1. 8 5 40 x పవర్ 4. దట్స్ ఇట్. క్లియర్. అండ్ 10th క్వశ్చన్ చూద్దాం. ఈ 10th క్వశ్చన్, d/dx ఆఫ్ 3x పవర్ 7. సో ఇది ఎలా చేస్తారు, 3 అలాగే ఉంటుంది, 7 ఇటు పంపించండి, ఎక్స్ పవర్ 7 - 1 అవుతుంది. 3 7 21 ఎక్స్ పవర్ 6 అవుతుంది. రైట్. సో ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఫార్ములాస్ గుర్తొస్తే చాలా టక్ 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 అయిపోతుంది. 11th క్వశ్చన్ చూద్దాం. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఏం చేస్తారు చెప్పండి, దేనికి దానికి సపరేట్గా చేయాలి డిఫరెన్షియేషన్. సో d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 5 ప్లస్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ అనేది ఎలా వచ్చిందంటే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ చేసాం అంతే. సో దీన్ని 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 - 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 - 1. ఆన్సర్ 5x పవర్ 4 ప్లస్ 5x పవర్ 4 ప్లస్ 2x అవుతుంది అన్నమాట ఆన్సర్. ఓకేనా. ఓకే. సో 12th క్వశ్చన్, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 8 మైనస్ ఎక్స్ పవర్ 3 ఇలా ఇచ్చాడు. సో ఏం చేస్తుంది, దీన్ని ఇప్పుడు డైరెక్ట్ చేసేసుకోవచ్చు మనం. సో 8 ఇంటూ ఎక్స్ పవర్ 8 - 1 మైనస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 - 1 ఎంత అవుతుంది, 8 ఇంటూ ఎక్స్ పవర్ 8x పవర్ 7 minus 3x పవర్ 2. So this is the answer for this question. Clear? So 13th question చూద్దాం ఒకసారి. So 13th question, d/dx of 4x power 5 plus 6x square. సో దీన్ని ఏం చేద్దాం, డైరెక్ట్ అప్లై చేస్తే, సో 4 ఇంటూ 5x పవర్ 5 - 1, 6 ఇంటూ 2x పవర్ 2 - 1. 4 5 20x పవర్ 4 ప్లస్ 6 2 12x పవర్ 1 అంటే 12. సో 20x పవర్ 4 ప్లస్ 12x మాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ చూద్దాం. సో 14th క్వశ్చన్, d/dx ఆఫ్ x పవర్ 0. ఏమవుతుంది d/dx ఆఫ్ x పవర్ 0, 1 కదా. సో d/dx ఆఫ్ 1 అంటే ఏంటి, కాన్స్టెంట్ కదా, 0. క్లియర్. సో నెక్స్ట్ d/dx ఆఫ్ 10. ఆన్సర్ 0, డైరెక్ట్ కాన్స్టెంట్ అది. సో అలా కాకుండా ఇంకొకటి ఇచ్చాడు, d/dx ఆఫ్ 100x. ఏమవుతుంది, 100 ఇంటూ d/dx ఆఫ్ x. ఏమవుతుంది ఇప్పుడు 100 ఇంటూ, సో ఇందాకటి కూడా మనకి
ఎక్స్ పవర్ 0 కదా, అంటే ఎక్సే తీసుకోవాలి మనం. సో ఇది 1 అవుతుంది ఆన్సర్, 0 కాదు, క్షమించాలి. dy dx ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అన్నమాట. సో 0 కాదు. సో కాన్స్టెంట్ ఉంటేనే 0 అవుతుంది. సో 100 ఇంటూ dy dx ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1. 100 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 అంటే ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 అంటే 1. 100 ఇంటూ 1 అంటే 100 ఈస్ ది ఆన్సర్. ఓకే. ఓకే, సార్ మనం ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ చూద్దాం. ఎంసెట్ ఆర్ జేఈలో అడిగిన క్వశ్చన్స్. సో సింపుల్ క్వశ్చన్స్. dy dx ఆఫ్ 2x పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ మైనస్ 7x ప్లస్ 9. సో దీన్ని డైరెక్ట్ చేసి ఇచ్చి కదా మనం, దానికి సపరేట్గా డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఇంటూ 4x పవర్ 4 మైనస్ 1 ప్లస్ 5 ఇంటూ 3x పవర్ 3 మైనస్ 1 మైనస్ 7 ఇంటూ x పవర్ 1 ఉన్నట్లే 1 ఇంటూ x పవర్ 1 మైనస్ 1 ప్లస్ dy dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే డైరెక్ట్ 0 అయిపోతుంది, ఇంకా చూడక్కర్లేదు దాన్ని. సో 4 2 8, x పవర్ 4 మైనస్ 1 అంటే 3 ప్లస్ 5 3 15, x పవర్ 3 మైనస్ 1 అంటే 2 మైనస్ 7 1 7, x పవర్ 1 మైనస్ 1 అంటే 0. x పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం మనం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. dy dx ఆఫ్ 7x పవర్ 5 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 8. సో ఇది ఇదికేడు. సో దీన్ని ఎలా రాస్తాం మనం? మళ్ళీ మూడింటికి చేయాలి కదా డిఫరెన్షియేషన్ సపరేట్గా. 7 ఇంటూ 5x పవర్ 5 మైనస్ 1 మైనస్ 2 ఇంటూ 2x పవర్ 2 మైనస్ 1 ప్లస్ dy dx ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ 0 డైరెక్ట్లీ. 7 5 35, x పవర్ 4 మైనస్ 4, 4 2 4, x పవర్ 1 అంటే x. ఓకేనా? దాట్స్ ఇట్, దిస్ ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ dy dx ఆఫ్ 9x పవర్ 6 ప్లస్ x క్యూబ్. సో దీన్ని చూస్తే 9 ఇంటూ 6x పవర్ 6 అవుతుంది. దీన్ని 3 ఇంటూ x పవర్ 3 రాసుకోవచ్చు మనం, రైట్? అంటే dy dx కదా, 3x పవర్ 3 మైనస్ 1 అవుతుంది అన్నమాట. ఓకేనా? సో 9 6 54, 54 x పవర్ 6 మైనస్ 1 ప్లస్ 3 3 9 x పవర్ 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది అన్నమాట, రైట్? సో ఇక్కడ 6 మైనస్ 1 రాసుకోలేదు మనం, అందుకు కింద రాశాను నేను, క్షమించండి. 54 x పవర్ 6 మైనస్ 1 అంటే 5 ప్లస్ 9x స్క్వేర్. సో దిస్ ఇస్ ది ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ 2 క్వశ్చన్స్. dy dx ఆఫ్ x పవర్ 11 మైనస్ 4x పవర్ 4 ప్లస్ 5. సో దానికి సపరేట్గా మనం ఒక డిఫరెన్షియేషన్ చేస్తే 11 ఇంటూ x పవర్ 11 మైనస్ 1 మైనస్ 4 ఇంటూ 4x పవర్ 4 మైనస్ 1 ప్లస్ dy dx ఆఫ్ 5 అంటే 0, కాన్స్టెంట్ కదా. సో 11 ఇంటూ x పవర్ 11 మైనస్ 1 అంటే x పవర్ 10 మైనస్ 4 4 16, x పవర్ 4 మైనస్ 1 అంటే 3, రైట్? సో 11x పవర్ 10 మైనస్ 16x క్యూబ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. dy dx ఆఫ్ e పవర్ x ప్లస్ x పవర్ 5. సో దానికి సపరేట్గా చేద్దాం. dy dx ఆఫ్ e పవర్ x ప్లస్ dy dx ఆఫ్ x పవర్ 5. dy dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x ఫార్ములా అది, ప్లస్ ఇది ఎలా ఉంది, x పవర్ n ఫార్ములా ఉంది కదా, 5 ఇంటూ x పవర్ 5 మైనస్ 1
సో ఫైనల్ ఆన్సర్ e పవర్ x ప్లస్ 5 ఇంటూ x పవర్ 5 మైనస్ 1 అంటే 4. సో దిస్ ఇస్ దిస్ రైట్. సో దీంతో మనకి మేజర్ పవర్ రూల్, కాన్స్టెంట్ రూల్, సమ్ రూల్ అండ్ సబ్ట్రాక్ట్ రూల్ ఇవన్నీ అయిపోయినాయి మనకి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ వాటి గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫార్ములా d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0, d/dx ఆఫ్ x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1, d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ x పవర్ n. ఈ రెండిట్ల మీద ఎక్కువ సమ్స్ వచ్చాయి మనకి. అంటే ఈ మూడు కలిసిపోయాయి ఇక్కడ. ప్లస్లు ఇది 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 4 కలిపి ఒకే క్వశ్చన్ కింద ఇచ్చాడు మనకి. మీరు అబ్జర్వ్ చేశారో లేదు. మధ్యలో కాన్స్టెంట్ కూడా యాడ్ చేశాడు. అంటే అన్నీ కలిపి ఒకే దాంట్లో వచ్చేసాయన్నమాట. అంటే 4-5 ఫార్ములాస్ మనం ఒకే క్వశ్చన్లో చేయగలిగాం. సో ఎంసెట్ లెవెల్లో మనకి ఈ ఫార్ములాస్ అన్ని మిక్స్ చేసి ఇస్తాడు. సో ఇవి జస్ట్ బేసిక్స్. ఈ బేసిక్స్ ఫౌండేషన్ పడకపోతే తప్ప మనకి నెక్స్ట్ చెప్పుకునేది అర్థం అవుతుంది. సో డే 1 కొంచెం జాగ్రత్తగా చూసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి. ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంక గుర్తుండిపోతుంది. ఓకే. దాట్స్ ఇట్ ఫర్ టుడే. So please like, share and subscribe. Okay. So support us please.